ఒక 10 నిమిషాల్లోనే టేస్టీగా కుక్కర్లో ఆలు వంకాయ కర్రీ చేసుకోండి. ఒక గిన్నెలోకి శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, వంకాయ ముక్కల్ని వేసుకోండి. రుచి తగినట్టుగా రాళ్ళ ఉప్పుని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 అర టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని ఇలా మెదుపుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, అరకప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేట్టుగా బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ ఎర్రగా ఇంతవరకు వేయించుకున్నాక ఇందాక కలిపి పెట్టుకున్న ఆలు వంకాయ ముక్కల్ని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక 1 కప్పు నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది.